ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో స్పీడ్ పెంచారు తెలంగాణ సీఎం కేసీఆర్. వైసీపీతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. ఈ బాధ్యతలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అప్పగించారు. ఇవాళ టీఆర్ఎస్ బృందం వైఎస్ జగన్ తో ఫెడరల్ ఫ్రంట్ తో కలిసి వచ్చే విషయమై చర్చిస్తారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయనతో పాటు సీనియర్ ఎంపీ వినోద్, పార్టీ సీనియర్ నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రవణ్ కుమార్ రెడ్లను వైసీపీతో చర్చలు జరపాలని ఆదేశించారు కేసీఆర్. ఇవాళ మధ్యాహ్నం ఈ బృందం లోటస్ పాండ్లోని జగన్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అవుతుంది. తాజా రాజకీయాలతో పాటు వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్ తో కలిసి సాగే విషయమై చర్చిస్తారు. ఇప్పటికే ఫ్రంట్ ఏర్పాటుపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్తో చర్చలు జరిపారు కేసీఆర్. యూపీఏ, ఎన్డీఏ కూటమిలో లేని జగన్ ఫెడరల్ ఫ్రంట్ తో కలిసి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే యూపీఏ కూటమితో టీడీపీ జట్టు కట్టడం, ఏపీలో బీజేపీకి ఎదురుగాలి వీస్తుండటంతో జగన్ ముందున్న మూడో ప్రత్యామ్నాయం ఫెడరల్ ఒకటే. దీంతో ఢిల్లీ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ తో కలిసి పనిచేసే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దీని మీద బహిరంగంగా ప్రకటన చేస్తారా ఎలక్షన్స్ కు ముందే అనే దాని మీద వేచి చూడాల్సిన ధోరణి కనబడుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాఘవేంద్ర జగన్ నివాసం నుంచి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాఘవేంద్ర, 12 గంటలకు భేటీ కాబోతున్నారు. ఏంటి మనకి ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ఏంటి? భేటీకి సంబంధించిన అజెండా ఏమన్నా తెలుస్తోందా మనకి? ఎట్లాంటి చర్చ జరగబోతోంది? అలాగే వైసీపీ నేతల్లో ఎట్లాంటి విషయాలు వినబడుతున్నాయి చర్చకు సంబంధించి, భేటీకి సంబంధించి? లోక్సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్కు సమయం దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్ అంశానికి సంబంధించి టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొంత కసరత్తును స్పీడ్ చేశారని మనం భావించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ తీసుకురావాలన్న ఆలోచనను ఆయన ఇప్పటికే బయటపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధానంగా ఈ అంశాన్ని కేసీఆర్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. అంతకంటే ముందు కూడా ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన అధినేతలతో వరుసగా భేటీలు కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సంప్రదింపులు జరపాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆ బాధ్యతలు, సంప్రదింపులు జరిపే బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అప్పగించారు. కేటీఆర్ తో పాటు పార్టీకి సంబంధించిన మరో 3 నేతలు కూడా ఆయనతో పాటు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా ఫెడరల్ ఫ్రంట్ లో కలిసి వచ్చే అంశానికి సంబంధించి టీఆర్ఎస్ బృందం జగన్మోహన్ రెడ్డితో ప్రధానంగా సంప్రదింపులు జరపబోతుంది. ఇప్పటికే కేసీఆర్ పార్టీకి వివిధ ప్రాంతీయ పార్టీకి సంబంధించిన అధినేతలతో సమావేశం జరిపారు. టీఎంసీకి సంబంధించి మమతా బెనర్జీతో, అదేవిధంగా స్టాలిన్తో ఇట్లా ప్రాంతీయ పార్టీల నేతలతో మాట్లాడి ఫెడరల్ ఫ్రంట్ లో కలిసి రావాలన్న ఆలోచనను, ఎజెండాను కూడా వాళ్ళు ముందుంచిన పరిస్థితి. ఇవాళ జరగబోయే సమావేశంలో కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధి బృందం ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనలు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు ఉంచబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరగబోతుంది. జగన్ నివాసంలో 12 గంటలకు ఈ సమావేశం జరగబోతున్నట్టుగా మనకు పార్టీ వర్గాల నుంచి కూడా సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అంశానికి సంబంధించి ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తామని కూడా ప్రకటించారు. ఈ అంశానికి సంబంధించి వైసీపీ ఒకవేళ ఈ అంశాన్ని ఫెడరల్ ఫ్రంట్ ఎజెండాలో ఇస్తే కలిసి వస్తామన్న అభిప్రాయాన్ని కూడా ఈ సమావేశంలో వ్యక్తం చేసే అవకాశం ఉంది. అయితే టీఆర్ఎస్ బృందం వైసీపీ ముందు ఎటువంటి ప్రతిపాదనలు పెట్టబోతుంది, వైసీపీ కూడా ఈ అంశానికి సంబంధించి ఎటువంటి ఆలోచనలు వాళ్ళతో పంచుకోబోతున్నారు కూడా మనం చూడాల్సి ఉంటుంది. మొత్తం మీద ఇప్పటి వరకు జరిగిన ఫెడరల్ ఫ్రంట్ అంశానికి సంబంధించి వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో జరిగిన చర్చలు ఒక ఎత్తు అయితే, ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో జరుగుతున్న చర్చలు కూడా కొంత డిఫరెంట్ గా మనం చూడాల్సి ఉంటుంది. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి సమావేశంలో చర్చ ఉంటుందా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ వస్తుంది. నిన్న రాత్రి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ఈ అంశానికి సంబంధించి ప్రకటన చేసింది. రేపు అంటే ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం ఫెడరల్ ఫ్రంట్ అంశానికి సంబంధించి చర్చించబోతున్నది. ఇవాళ జరగబోయే సమావేశంలో రిటర్న్ గిఫ్ట్ అంశానికి సంబంధించి చర్చ ఉంటుందా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఖచ్చితంగా
తమ జోక్యం ఉంటుందని కూడా ప్రకటించారు. అయితే నేరుగా అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడే తెలంగాణలో ఉండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల అంశాలకు సంబంధించి ప్రభావితం చేస్తామన్న విషయాన్ని కూడా కేటీఆర్ పదే పదే ప్రస్తావిస్తున్న పరిస్థితి. ఇవాళ జరగబోయే సమావేశంలో ఈ అంశానికి సంబంధించి ఎంతవరకు చర్చ జరుగుతుంది లేదా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. సమావేశం ముగిసిన తర్వాత ఇరు పార్టీలకు సంబంధించి కూడా నేతలు అధికారికంగా అంటే చర్చలు ఏమేమి జరిగాయి, ఏ అంశానికి సంబంధించి ఇద్దరి మధ్య ఏమైనా క్లారిటీ వచ్చిందా లేదా అన్న అంశానికి సంబంధించి ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. చక్రి అయితే రాఘవేంద్ర, వైసీపీ నేతలు ఏమనుకుంటున్నారు దీని మీద? అంటే జగన్ టీఆర్ఎస్ తో కలిసి వెళ్లే అవకాశం కనపడుతున్నట్లు వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద వాళ్ళు ఆహ్వానించే పరిణామం ఉందా, లేదంటే ఏమన్నా మిశ్రమ స్పందన కనబడుతుందా? అంటే తెలంగాణ అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలోనే కాంగ్రెస్ తో పాటు టీడీపీ ఒక ఫ్రంట్ అంటే ఒక కూటమిని ఏర్పాటు చేసి వారు ఎన్నికల్లో పోటీ చేసిన పరిస్థితి. అప్పటి నుంచి కూడా వైసీపీ సంబంధించి ఆంధ్రప్రదేశ్ నేతలు ఎప్పటికప్పుడు కూడా తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఆసక్తిగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, కూటమి గెలుస్తుందా లేదన్న అంశానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు నిరంతరం వారు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రధానంగా అంటే అసెంబ్లీ ఎన్నికలు అంటే 2019 ఇప్పుడు ఏప్రిల్ మేలో జరిగే అసెంబ్లీ అదేవిధంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ ఫలితాల ప్రభావం ఉంటుందన్న ఆలోచన వైసీపీ ముందు నుంచి కూడా చేస్తుంది. ఎప్పటికప్పుడు కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ఫలితాలు ఉంటాయి, చంద్రబాబు ప్రభావం ఏ విధంగా ఉంటుందన్న అంశాన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారంతకు వారు మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలిస్తేనే తమకు ఆంధ్రప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా లాభం జరుగుతున్న అభిప్రాయాన్ని కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి వాళ్ళు జరగబోయే సమావేశంలో ప్రధానంగా ఫెడరల్ ఫ్రంట్ అంశానికి సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రిటర్న్ గిఫ్ట్ అంశానికి సంబంధించి కూడా ఎంతవరకు చర్చ జరుగుతుందో లేదన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాఘవేంద్ర. మొత్తానికి 12 గంటలకి భేటీ జరగబోతోంది. కీలకమైన చర్చలు జరగబోతున్నాయి. ప్రధానంగా ఫెడరల్ ఫ్రంట్ కు సంబంధించిన చర్చలు జరిగే అవకాశం కనబడుతోంది ఎజెండాలో మొదటి భాగంగా. అయితే రిటర్న్ గిఫ్ట్ ఇస్తాన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు ఇక్కడికి వచ్చి మా రాజకీయాల్లో వేలు పెట్టారు, మేము వెళ్ళి అక్కడ కూడా ప్రచారం చేస్తాం, అక్కడ మేము వేలు పెడతాం, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే అంటూ పదే పదే టీఆర్ఎస్ నేతలు చెబుతున్నటువంటి విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న పరిస్థితి, రాబోయే ఎన్నికల్లో ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఏ విధంగా టీఆర్ఎస్ అడుగులు వేయబోతోంది జగన్ సపోర్ట్తో అనేది ఈ భేటీలో చర్చకు వస్తుందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి. భేటీ తర్వాత ఎవరైనా ప్రకటిస్తారా, ఒకవేళ ప్రకటిస్తే ఎట్లాంటి ప్రకటన ఉండబోతుందా టీఆర్ఎస్ నుంచి కావచ్చు, ఇటు జగన్ నుంచి కావచ్చు, వైసీపీ నుంచి కావచ్చు, వేచి చూడాల్సిన పరిస్థితి. 12 గంటలకు భేటీ ఉంది. కేటీఆర్ బృందం ఈరోజు జగన్తో భేటీ కాబోతున్నారు. సుదీర్ఘ పాదయాత్ర తర్వాత జగన్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్లో వరుసగా భేటీలు జరపబోతున్నారు. దాంట్లో మొదటి భేటీ టీఆర్ఎస్ నేతలతో జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.